నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా నేను మీ సంపత్ కుమార్ మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూకుడు మీద ఉన్నారు ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర చేస్తూనే అనిల్ రావిపూడితో మరో మూవీలో నటిస్తున్నారు విశ్వంబర షూటింగ్ ఇటీవల పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది అటు అనిల్ రావిపూడి జెట్ స్పీడ్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది విశ్వంబర రిలీజ్ పై ఇంకా క్లారిటీ లేకపోగా అనిల్ రావిపూడి మూవీ మాత్రం సంక్రాంతికి రానున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించారు అయితే ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి ఏ డైరెక్టర్తో చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినా ఆ ప్రాజెక్టులో కదలిక కనిపించడం లేదు అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం యంగ్ డైరెక్టర్ బాబీకి మరో ఛాన్స్ ఇచ్చారట మెగాస్టార్ బాబీ డైరెక్షన్లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ప్లాపుల్లో ఉన్న చిరంజీవికి ఆ మూవీ మంచి బ్రేక్ ఇచ్చింది అందులో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో కనిపించగా ఇద్దరు స్టార్ హీరోని బాబీ చక్కగా హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అలాగే చిరంజీవిలో ఉండే ఫన్ని బాగా వాడుకున్నాడు మెగా ఫ్యాన్స్ అయితే వింటేజ్ చిరుని చూపించారని సంబరపడిపోయారు ఆ ఏడాది సంక్రాంతి బరిలోకి బాలకృష్ణ వీరనరసింహారెడ్డిలో పోటీని తట్టుకుని విజయం సాధించడమే కాకుండా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది తాజాగా బాబీతో చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ప్రస్తుతం చేతిలో ఉన్న 2 ప్రాజెక్టులు పూర్తి కాగానే ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందట మైత్రి మూవీ మేకర్స్ దీన్ని నిర్మించనున్నట్లు టాక్ ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ మెగాస్టార్తో మరోసారి అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కాగా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లనుందని టాక్ మరోవైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే ఈ చిత్రానికి హీరో నాని నిర్మించనున్నారు అయితే శ్రీకాంత్ ప్రస్తుతం నానితో ది ప్యారడైజ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ఆ షూటింగ్ పూర్తయ్యాకే ఆయన చిరంజీవితో ప్రాజెక్టు మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారట అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న 2 ప్రాజెక్టులు ముగింపు దశకు రావడంతో గ్యాప్ లేకుండా బాబీతో సినిమా చేసేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ప్రాజెక్ట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది